రాష్ట్ర రాజధాని అమరావతికి సింహద్వారంగా ఉన్న మంగళగిరి వడివడిగా ఎదుగుతోంది. రోజు రోజుకు ఫ్లోటింగ్ పెరుగుతోంది. పలు టిఫిన్ సెంటర్లు, బిర్యానీ వంటకాలతో స్ట్రీట్ ఫుడ్కు కేంద్ర బిందువుగా మారుతోంది మంగళగిరి. కల్చర్ మారుతున్న సంప్రదాయ వంటకాలకు ఆదరణ ఉంటుందనే నమ్మకంతో మంగళగిరి మండల పరిషత్ కార్యాలయం దగ్గర అభినయ మిల్లెట్స్ అండ్ ఆర్గానిక్ ఫుడ్ ఉదయం 6:30 గంటలకల్లా సిద్ధంగా ఉంటుంది. ఈరోజు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పలువురు వీరి వద్ద అల్పాహారం రుచి చూశారు. ఈ సందర్భంగా మంగళగిరి టైమ్స్తో అభినయ మిల్లెట్స్ అండ్ ఆర్గానిక్ ఫుడ్ గురించి తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మన మంగళగిరి మండల ఆఫీస్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి మిల్లెట్స్ టిఫిన్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ టిఫిన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇది రాగి జావా స్పెషల్గా, దీనిలో మజ్జిగ, నిమ్మకాయ పిండి, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసి ఎంతో టేస్టీగా ఉంది. మంగళగిరికి ఇది ఒక నూతన వరవడి. టిఫిన్ సెంటర్లో అందరూ వచ్చి టిఫిన్ చేసి వీళ్ళందరినీ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. మన మంగళగిరిలో ఆర్గానిక్ ఫుడ్ ఇది ఒక నెల రోజుల క్రితం ఇక్కడ ఈ హోటల్ ప్రారంభం చేశారు. ఆపరేటర్ గారు వెంకటేశ్వరరావు గారు, వారు కొర్రల ఉప్మా, జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ, ఇది పురాతన నాడే జొన్నలతో తొక్కినటువంటి అన్నం, రాగుల అన్నం, సజ్జ అన్నం, ఒరిగన్నం, ఇట్లాంటి పూర్వ రోజుల్లో తినేవాళ్ళు. ఇవాళ ఫ్యాషన్ డెవలప్ అయిన తర్వాత పిచ్చి పిచ్చి టిఫిన్లు చేసి ఆరోగ్యాలు నాశనం చేసుకుని డాక్టర్ల చుట్టూ తిరిగే పరిస్థితికి వచ్చారు. ఆర్గానిక్ ఫుడ్ తినటం ఎంతో ఎంతో మంచిది. వెంకటేశ్వరరావు గారు ఇట్లాంటి కార్యక్రమాలు, ఇలాంటి హోటల్స్ ఇంకా పెట్టాలని, మరీ 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 క్వాలిటీగా చేయాలని కోరుకుంటున్నాం. కనపడను. ప్రస్తుత కాలంలో ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ పెరిగిపోయిందండి. ఈ యొక్క జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ, రాగి సంగటి, జొన్న సంగటి, రాగి జావా అనేది పురాతన కాలం నుంచి పెద్దలు తీసుకున్నారు. అప్పుడు వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వచ్చిన తర్వాత అనారోగ్యాల పాలవుతూ ఉన్నాము. అటువంటి ఈ రోజుల్లో వెంకటేశ్వరరావు గారు పురాతనమైనటువంటి చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు ఇక్కడ హోటల్గా పెట్టి ప్రజలకి సేవ చేస్తున్నారు. వారు ఇంకా అభివృద్ధి చెందాలని, ఇటువంటి సెంటర్లు ఎన్నో పెట్టాలని కోరుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. మంగళగిరి వాకర్స్ మిత్రులందరికీ ధన్యవాదాలండి. ఇక్కడ మన వెంకటేశ్వర గారు మిల్లెట్స్ ఫుడ్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ అనారోగ్యం పాలవుతున్నటువంటి హోటల్స్లో కన్నా ఇది మిల్లెట్స్ ఫుడ్ చాలా అద్భుతంగా, ఆరోగ్యంగా, ఆహ్లాదంగా, మంచి మినరల్స్ ఫుడ్ దొరుకుతుందండి. ఇక్కడ చాలా రుచికరంగా, చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది. మన మంగళగిరి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనందరం ఈ ఫుడ్ని తిని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాళ్ళ. ఇది కొర్రల ఉప్మా సార్, రాగి జావా, తర్వాత రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, మల్టీగ్రెయిన్ ఇడ్లీ, ఇటువంటివన్నీ మేము ఆల్రెడీ ట్రైన్ అయ్యామండి. పురాతకాలం ఇది హెల్తీ కోసం అని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోటేశ్వర గారు వారు అందరి అనుమతితోటి మేము ఎస్టాబ్లిష్ చేసాం సార్. ఇది పెద్ద పెద్ద వాళ్ళ ఆదరణ బాగుంది సార్. బాగా ఎదవుతున్నారు, డైలీ కస్టమర్స్ వెళ్తున్నారు కొంతమంది. అందుకోసం కూడా మేము కూడా ఆపకుండా కూడా పెట్టాలని చెప్పి చదువుతున్నాం సార్.